నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఖమ్మం నగరం రణరంగంగా మారింది. శాంతి భద్రతలకు నిలయమైన ఖమ్మం శివారులో ఇప్పుడు యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. వెలుగుమట్ల వినోబా నగర్ ఇప్పుడు కన్నీటి నగరంలా మారింది. భూదాన్ భూముల పేరుతో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేసింది. గూడు చెదిరిన గువ్వల్లా పేదలు రోడ్డున పడుతుంటే అడ్డుకోవాల్సిన కాకీలు కంచె వేసి ఆపుతున్నారు. అసలు ఖమ్మంలో ఏం జరుగుతోంది? ఇది ప్రజాప్రభుత్వమా లేక కూల్చివేతల ప్రభుత్వమా? వినోబా నగర్ ఆపరేషన్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. 4 జిల్లాల నుండి వేల సంఖ్యలో పోలీసులను మోహరించారంటే ప్రభుత్వం ఎంత పక్కా ప్లాన్ తో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మీడియాను రానియడం లేదు, ప్రతిపక్షాలను అడుగు పెట్టనియడం లేదు. చివరికి బాధితుల ఆక్రందనలు కూడా బయటి ప్రపంచానికి తెలియకుండా పైనుంచి ఆదేశాలున్నాయి అంటూ మీడియా గొంతు నొక్కుతున్నారు. రేవంత్ అన్న, సీనన్న అని నమ్మి ఓటు వేస్తే మాకు ఇదా మీరిచ్చే బహుమతి అంటూ బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. అప్పులు చేసి రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకుంటున్న ఇల్లు నేలమట్టం అవుతుంటే ఆ మట్టి కుప్పల దగ్గర కూర్చుని బాధితులు వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా మనసు ద్రవించాల్సిందే. మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న వైనం. ఇల్లు కోల్పోతున్న యువత చేతుల్లో కర్రలు పట్టి పోలీసులను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని ఉత్కంఠ. తన సొంత ఇల్లు కూల్చివేతను తట్టుకోలేక ఒక బాధితుడు కలెక్టరేట్ ముందు కుప్పకూలి ఏడ్చిన తీరు స్థానికంగా సంచలనం రేపుతుంది. ప్రభుత్వం నిర్లక్ష్యం. నా ఇంటికి తీసుకోమో నన్ను బయట మొత్తం నా రేకులు ఇల్లు అదే కూర్చున్నాయి. ఇక్కడ ఏ ఒక్కరికి వచ్చినా ప్రభుత్వం గుడి ఆగిపోయి వచ్చినా మంది ఆగి చచ్చిపోయారు. బాబా ఏడవ లోపలి కూడా చిన్న పిల్లగాడు ఏలంటే ఆదివాసులు ఎక్కడి నుంచో ఊరికొకళ్ళు వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఆ భూమి కూడా గవర్నమెంట్ కాదు, భూదండల భూమి. ఆ భూమి మీద పేద ప్రజలు ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కొద్దిపాటు కృషి చేసుకొని జీవిస్తున్నారు. ఆడవాళ్ళు పెళ్లిలో పని చేసుకొని మగలు సుధారిపరికి వచ్చి ఇక్కడ కాలం గడుపుతున్నారు. కనీసానికి మంత్రులకి అందరికీ తెలుసు వాళ్ళు కావాలని ఇప్పుడు ఈ టైంలో ఇళ్ళని పెట్టడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఇది కరెక్ట్ అయిన పొజిషన్ కాదు. మాకు ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాం. ట్యాంక్ కాడి నుంచి 2 గుట్టలు సన్నాయి. ఇప్పుడు ఇది 3వసారి మేము కట్టుకోవటం. నెల నుంచి పనులు లేకోకుండా ఏం లేకోకుండా ఈయన సాయం చేస్తారని ఈయనకి డబ్బు లేకుండా ఓటెత్తి ఇలా అన్యాయం చేసి ఎవరికేసారమ్మా? ఎవరికేసారు? జగన్ రేవంత్ రెడ్డి గెలవాలనే రూపాయి లేకోకుండా గెలిపించినాం. ఏమన్నా ఒక్కసారి ఆయన కొంచెం సాయం చేస్తారని. కరెంటు సంవత్సరం నుంచి లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, కడుపుతో ఉన్న పిల్లలు అన్ని. నెల నుంచి పోలీసు వాళ్ళు వచ్చినా కూడా ఒకరోజు తిని ఒకరోజు తినకుండా ఉన్నాం సార్. ముందుగా చెప్తా చెప్పి బాబు ఎవరు చెప్పు లేదా అట్లాంటికి వచ్చి ఏటి కావాలంటారా ఏమి చేయరా? ఇది మిద్దల మీద కూర్చోబెడితే తీసుకొచ్చారు మమ్మల్ని. మా ఎంగిలో సంవత్సరాలు బట్టి ఉంటున్నాం అండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నుండి నిద్రపోలేదు మేము. చెప్పారా?
మీ ఇంటి దగ్గర తొందర చేసుకుంటే బాగుంటుంది. ఏ మాయా ఇక్కడే చచ్చిపోతాం అందరూ, ఆడలు పిల్లలు అందరు ఇక్కడే చచ్చిపోతాం. అప్పుడు ఎటు దారి చూపిస్తారో చూపించండి మీరు. చెప్పండి, ఇక్కడే చచ్చిపోతాం. తీసుకున్నాళ్ళు వేసుకొని చుట్టూలు వేసుకొని ఆడబడి ఇక్కడే చచ్చిపోతాం మేము. అసలు బాగుంది మేము ఎట్లా చేసింది బండి వస్తుంది మాదే బండి ఏదైనా ఇప్పుడు వీళ్ళు దేశపోతారు ఆగారు మీరు దేశపోతారు మీ బండి మీద ఆడ బాధ తింటారుగా అందుకోసం మా బండిలో మీరు వేస్తాం కదా మీకు చెవుల్లో ఎన్నో చూస్తారా ఎన్నో చూస్తారా నీకు నీ తీర్థండి నీ తీర్థ మా సార్ వాళ్ళు చదువుతాడు చదువుతూనే ఉన్నాడు మేము మా బండి ఉంది మా బండి వేసపడం మీరు దేశపై ఆడ బాధ తింటారు ఇవన్నీ ఏంటన్నా ఇంకా లోపలి మీరొద్దు మేము చదువుకుంటాం మీ సేవలు మీ సేవలు ఇంకా పక్కనే పక్కన కిటికీలు కూడా పీక్కోవద్దన్న ఇంత ఇల్లు బాగా పట్టుకుంటే సార్ పిలుతున్నారా మా సార్ అడుగు మా పిల్లలు ఉన్నారు పోతాడు కదా పోతలేదు నేను పోతానంటే పోతా బండి వస్తుంది మా బండి వస్తుంది మీరేమి చేయాల్సిన అవసరం పోయింది మా బండి మీరేమి మాకేం చేయాల్సిన అవసరం మేము చేసుకుంటాం లేకపోతే ఇప్పుడు ఇంత పని తెట్టడా మీకన్నా కనీసం ఉత్సవోత్సవం కూడా టైం ఇవ్వకుండా మీరు ఇచ్చేస్తారా కిటికీలు పీకుతున్నారు అసలు ఆ మాట ఎట్ట అనుబుద్ధి అయిందా నోటికి అందుకు మేము పోతున్నాం పోతాం మాకు నువ్వో గుయ్యో చూసుకున్నాం బయటికి పోయి వస్తుంది బండి పిల్లగాడు బండి టైం వేస్తే వస్తుంది బండి అధికారులు చెబుతున్న లెక్కలు వేరు, క్షేత్రస్థాయిలో పేదల ఆవేదన వేరు. భూదాన్ భూములు ఆక్రమణల సాకుతో పేదలను బలిపీఠం ఎక్కించడం ఎంతవరకు సమంజసం? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఇల్లు కట్టించి ఇస్తామన్న నోళ్లే ఇవాళ జేసీబీలతో ఇళ్లను కూల్చివేస్తుంటే బాధితులు ఎవరికి చెప్పుకోవాలి? ఒకవైపు పోలీసుల లాఠీలు, మరోవైపు కూలుతున్న గోడల మధ్య ఖమ్మం నగరం తల్లడిల్లుతుంది. పరిస్థితి చేయి దాటేలోపే కనిపిస్తుంది. యువత కర్రలతో ఎదురు దాడికి సిద్ధమవుతుండటంతో ఖమ్మం శివారు ప్రాంతం ఒక అగ్నిగుండంలా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా, లేక ఈ కూల్చివేతల పర్వం ఇలాగే కొనసాగుతుందా? చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.